మనం మాట్లాడుకోబోయే వ్యక్తి పేరు డాక్టర్ ప్రదీప్ చింత. ఇతను ఏంటంటే సోషల్ మీడియాలో వీడియోలు చేస్తూ వైఎస్ఆర్సీపీకి అనుకూలంగా వ్యవహరిస్తూ ఉంటాడు. ఇతను ఒక వీడియోని అప్లోడ్ చేయడం జరిగింది అతని ఛానల్లో. ఆ వీడియో యొక్క సారాంశం ఏంటంటే, నెదర్లాండ్స్ ప్రభుత్వం ఈ మధ్యనే వాళ్ళ పౌరులకి కొన్ని సలహాలు ఇచ్చిందని చెప్పి ఆయన చెప్తున్నాడు. ఆ సలహాల యొక్క సారాంశం ఏంటంటే, మీరు కనుక ఇండియాకి కనుక వెళ్ళదలుచుకుంటే, అంటే టూరిస్ట్ దానికోసం ఇండియాకి కనుక వెళ్ళదలుచుకుంటే ఖచ్చితంగా మీరు ఈ రాష్ట్రాలకు వెళ్ళొద్దని చెప్పి ఒక 4-5 రాష్ట్రాల పేర్లను ప్రస్తావించాడు. అంటే నెదర్లాండ్స్ ప్రభుత్వం చెప్పింది అని చెప్పి ఈయన చెప్తున్నాడు అన్నమాట ఆయన వీడియోలో. ఆయన చెప్పిన రాష్ట్రాల లిస్టులో ఏంటంటే జార్ఖండ్, ఆంధ్రప్రదేశ్, పశ్చిమ బెంగాల్ ఇట్లా కొన్ని రాష్ట్రాల పేరు ప్రస్తావించాడు. ఈయన చెప్పిన దాని ప్రకారం చూస్తే ఆంధ్రప్రదేశ్కి ఎందుకు వెళ్ళొద్దు అని చెప్తున్నారంటే, అంటే నెదర్లాండ్స్ ప్రభుత్వం వాళ్ళు వాళ్ళ పౌరులకి ఆంధ్రప్రదేశ్కి వెళ్ళొద్దు అని చెప్పి ఆరెంజ్ కోడ్ అనేది ఇచ్చారంట దీనికి. అంటే కోడ్స్ ప్రకారం కలర్ కోడింగ్ ఇస్తారన్నమాట. ఆ కలర్ కోడింగ్ ప్రకారం వాళ్ళ పౌరులు ఏదైనా టూరిజం కోసం వెళ్ళేవాళ్ళు చూసుకుని ఆ దేశాలకు వెళతారు. అంటే ఆ దేశంలో ఉన్నటువంటి సేఫ్టీ మెజర్మెంట్స్ ఇవన్నీ తీసుకుని దాని ప్రకారం కోడింగ్ ఇస్తారంట. అంటే దీని అర్థం ఏంటంటే, రెడ్ కలర్ కోడ్ ఇచ్చారనుకోండి అక్కడ డేంజర్ అని, అట్లా మన దానికి ఆరెంజ్ కోడ్ ఇచ్చారంట మన రాష్ట్రానికి. ఆయన చెప్పిన దాని ప్రకారం చెప్తున్నాం మీకు. అసలు ఆ ప్రభుత్వం ఇది నిజంగా ఇచ్చిందా లేదా, దానికి సంబంధించి ఆ వీడియోలో ఎవిడెన్స్ ఏం చూపించలేదు ఆయన. ఏదో కొంచెం ఒకసారి ల్యాప్టాప్ అలా తిప్పి మళ్ళీ వెంటనే దాన్ని మూవ్ చేయడం జరిగింది. నిజంగా ఆ ప్రభుత్వం మరి దీనికి సంబంధించి ఏదన్నా ప్రకటన విడుదల చేసిందా లేదా అనేది మరి ఇక్కడ ఉన్నటువంటి ప్రభుత్వ అఫీషియల్స్ ఒకసారి దాన్ని ఎంక్వైరీ చేయాలి. ఎంక్వైరీ చేసి అతను చెప్పిన దాంట్లో కనుక వాస్తవం లేకపోతే ఇది ఖచ్చితంగా దేశానికి చెడ్డ పేరు తీసుకురావడమే. ఇప్పుడు అతను ఎక్కడో ఫారెన్లో వేరే దేశాల్లో కూర్చుని ఇలాంటి వీడియోలు పెడితే మన దేశానికి మన రాష్ట్రానికి చెడ్డ పేరు వస్తుంది కదా. నెదర్లాండ్స్ ప్రభుత్వం కనుక ఇతను చెప్పినట్లుగా కనుక ప్రకటన కనుక విడుదల చేయకుండా ఉంటే మాత్రం ఇతని మీద దేశద్రోహం కేసు ఖచ్చితంగా పెట్టాలి. ఎందుకంటే ఇతను ఎక్కడో వేరే దేశాల్లో కూర్చుని మన దేశ పరువుని బజారుకి ఇడుస్తున్నట్టే లెక్క. మన దేశంలో శాంతి భద్రతలు లేవు, పలానా రాష్ట్రంలో శాంతి భద్రతలు లేవు, మర్డర్లు జరుగుతున్నాయి, రేపులు జరుగుతున్నాయి అని చెప్పి ఇతను సోషల్ మీడియా వేదికగా ఇతను ప్రకటిస్తే ఖచ్చితంగా టూరిజం దెబ్బతింటది, మన దేశ పరువు ప్రతిష్టలు కూడా దెబ్బతినే అవకాశం ఉంది. ఇప్పుడు కొత్తగా కేంద్రం చట్టం తెస్తుంది యూట్యూబర్స్ నియంత్రించడం కోసం. అంటే ఇలాంటి వాళ్ళ కోసమే. ఇలాంటి తప్పుడు ప్రచారాలు, తప్పుడు వార్తల్ని ప్రచారం చేయడం వల్లే ఈ కేంద్ర ప్రభుత్వం యూట్యూబర్స్ నియంత్రించడం కోసం ఒక చట్టాన్ని తీసుకొచ్చే యోచనలో ఉన్నట్టుగా మనకు తెలుస్తుంది. కాబట్టి ఏంటంటే, ఈ ప్రదీప్ చింత అనే వ్యక్తిని ఖచ్చితంగా ఎంక్వైరీ చేయాలి. నిజంగా నెదర్లాండ్ ప్రభుత్వం ఇలాంటి ప్రకటన ఏమైనా చేసిందో లేదో చూడాలి. చూసి కనుక అది మాత్రం అబద్ధం అయితే మాత్రం ఖచ్చితంగా ఇతని మీద యాక్షన్ తీసుకోవాలి. దేశద్రోహం కేసు నమోదు చేయాలి. ఇతని మీద చిన్న చితక కేసులు, ఐటీ చట్టాలు, ఏదో సోషల్ మీడియాలో యూట్యూబ్లో వీడియో పెట్టాడని ఎట్లాంటివి కాదు. ఖచ్చితంగా ఇతను దేశ పరువుని ప్రతిష్టని పాడు చేయాలని ప్రయత్నం చేస్తున్నాడు. కాబట్టి ఖచ్చితంగా ఇతని మీద దేశద్రోహం కేసు నమోదు చేయాలి. దీని మీద ప్రభుత్వ అధికారులు వాళ్ళు దృష్టి పెడతారని ఆశిస్తున్నాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.